ఆలివ్ మీడియా ప్రేక్షకులకు శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ్, జయసురాజ్ పార్టీ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని మనం చూసినట్లయితే సరే, సుదీర్ఘకాలము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న తర్వాత మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరము 2 రాష్ట్రాల విభజన తర్వాత మళ్ళీ కొత్త రాష్ట్రంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఎందుకు అనటాలు అంటే ఇంకా స్పష్టంగా దానికి ఒక రాజధాని లేదు కాబట్టి కొత్త రాష్ట్రం అనేది ఉంటుంది. అయితే ఒక నిర్మాణం జరగాల్సినటువంటి అనేక వనరుల నుండి, సంపద నుండి, శక్తివంతమైనటువంటి లీడర్లు ఉండి నిర్మాణం లేనటువంటి ఒక వ్యవస్థ అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే ఒక మంచి రాజధాని రావాల్సి ఉండే. గతంలో టీడీపీ ఫస్ట్ సారి అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతి అని చెప్పి ఒక నగర రూపకల్పనకి ప్లాన్ చేసి కొంత ఆచరణలో పెట్టింది. ఈ లోపల 5 ఏళ్లలో మళ్ళీ ప్రభుత్వం మారటం వల్ల ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ అమరావతి వద్దు, 3 ప్రాంతాలకు 3 రాజధానులు ఉండాలని చెప్పి వాళ్ళ రాజకీయ ఎజెండా ఏంటో కారణాలు ఏమైనా ఉన్న రాజధాని నిర్మాణం ఆగిపోయి కొత్త రాజధానులు పుట్టలేదు. ఫలితంగా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎన్నికల నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే నేపథ్యంలో అక్కడ ప్రజలు సంపద ఉండి కూడా ఒక స్పష్టత లేని ప్రభుత్వాలు పాలిస్తున్నటువంటి సందర్భం ఉంది ఆడ ఇప్పుడు ప్రస్తుతం. అయితే రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటి? ఇక్కడ టీడీపీకి, వైసీపీకి రెండు కూడా ఈ ఎన్నికలు 2 పార్టీలకు కూడా ఛాలెంజింగ్ ఎన్నికలే. నిజంగా చెప్పాలంటే ఎందుకు ఛాలెంజింగ్ ఎన్నికలంటే ఎందుకో ఏమో చంద్రబాబు సహజ నైజానికి భిన్నంగా 2014 నుంచి 18 మధ్య కొంత ప్రత్యర్థి పార్టీల పైన కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఫలితంగా ఆయన పవర్ కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని సరే సహజంగా కొంతమంది వచ్చి చేరినా జగన్ కూడా కొంత టీడీపీని నిర్వీర్యం చేసే పనిలో పడ్డాడు, కొంత సక్సెస్ కూడా సాధించాడు. ఆ యొక్క చంద్రబాబుకి ఎన్ని రకాలుగా కరెక్టా కాదా ఇది చర్చ కాదు, ఎన్ని రకాలుగా వాదనలను చూపించాలని అవి కూడా చూపించాడు. శాసనసభలోనే ఈడ్చిన సందర్భాలు కూడా చంద్రబాబుకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే రేపటి పరిస్థితి ఏంటి? చంద్రబాబు వయసు 80 ఏళ్ళకి వస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి ఆరోగ్యం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. ఒకసారి గినక ఇప్పుడు గెలవకపోతే రేపటి పరిస్థితి నిజంగా కూడా టీడీపీకి కష్టకాలంగానే ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీ చాలా ఛాలెంజింగ్గా ఈసారి గెలవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆ శ్రేణులు కూడా పనిచేస్తున్నారు. అట్లనే వైసీపీకి నల్లేరు మీద నడక లెక్క ఉందంటే అది పొరపాటే. వైసీపీ కూడా గెలవటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ వైసీపీ గినక మళ్ళీ ఓడిపోతే ఇక టీడీపీ కన్నా ఎక్కువ కష్టాలు వైసీపీకే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలో చాలా వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద లీడర్. ఎంత లేదన్నా కొన్ని అంశాలను ఒప్పుకోవాల్సినప్పుడు ఎత్తుగడ లేయటంలో ప్రత్యర్థుల్ని తన చెప్పు చేతల్లో నడుపుకుంటానికి ఇన్ని కష్టాలు పడి వచ్చినటువంటి వైసీపీని అంత ఈజీగా మళ్ళీ మనుగడ సాగించేటట్టు ఉంటుందంటే అలా ఉండదు. దానికి కూడా కష్టకాలమే. సో ఇక్కడ 2 పార్టీలకు కూడా కత్తి మీద సాము లెక్క ఈ ఎన్నికలు ఉన్నాయి. 2 పార్టీలకు కూడా చావో రేవో అన్నట్టుగా ఈ ఎన్నికలు ఉన్నాయి. మధ్యలో పవన్ కళ్యాణ్ జనాకర్షణ ఉంది. జన యొక్క ఫ్లో అంటే సభలకు రావటం ఉంది, కానీ ఓటు బ్యాంకుగా మారలేదు. తనకి రాజకీయ అవగాహన ఇంకా పెరగలేదు. రాజకీయ అవగాహన పెరిగి ఈ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు వస్తే భవిష్యత్తు మళ్ళీ
పదో పరకో సీట్లు వచ్చి రాజకీయ అవగాహన వచ్చి పోరాడే తత్వాన్ని వచ్చి అన్నిటికంటే ముందు పార్టీని కంటిన్యూటీ చేసే స్థితిలో ఉంటే తన భవిష్యత్తు ఉంటుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ రెండు కూడా కత్తి మీద సాము లెక్క ఇప్పుడు యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాయి. శాసనసభ ఎన్నికలు భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది కాలమే చెప్తుంది. జై స్వరాజ్, జై భారత్.